ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారి తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దంటూ హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు సూచించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రభుత్వ స్కూల్లో రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిడ్ హాజరయ్యారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ వారితో ప్రమాణం చేయించారు. విద్యార్థులు, టీచర్లు 10 మందికి ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ వారు రూల్స్ పాటించేందుకు తమ వంతుగా సహకారం అందించాలన్నారు హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు. బాచుపల్లి పిఎస్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం రేపింది. హర్ష అనే వ్యక్తి ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రగ్స్ విక్రయిస్తున్న హర్షను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 1.24 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు హర్షను విచారించగా తన డ్రైవర్ చందుకు మాదక ద్రవ్యాలను విక్రయించినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో చందు, నంజనప్పలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 11.34 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గోవా, బెంగళూరునకు చెందిన మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో ఉన్న ప్రేమతో సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 లక్ష్యాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గది తెలిపారు. దానిలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులకు సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందజేసినట్లు చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 9న రవీంద్ర భారతిలో నిర్వహించనున్న మాట గ్రాండ్ ఫినాలే బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని తెలిపారు. విద్యార్థులకు మాట, ఆర్థిక సహకారం, ఉచితంగా సాఫ్ట్వేర్ స్కిల్స్ శిక్షణతో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ నైపుణ్యాలతో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అశోక్ నగర్ చౌరస్తా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లో ఉప్పల్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో థెమాటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి రూపొందించబడిన వస్త్ర డిజైన్లు, హస్తకళ నైపుణ్యాలతో తయారు చేయబడిన వస్తువులు ప్రదర్శించబడ్డాయి.